రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు రైతు నేస్తం గోపి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాటా ర్యాలీస్ వారి కొత్త ఉత్పత్తి అయిన పెన్ఫ్లోర్ అనే హెర్బిసైడ్ గురించి ఈ వీడియోలో అయితే పూర్తిగా వివరిస్తాను. ఈ పెన్ఫ్లోర్ అనే మందును ఏ దశలో వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అని పూర్తి వివరాలు వివరిస్తాను. ఈ పెన్ఫ్లోర్ అనే మందు ఓడి ఫార్ములేషన్ కలిగి ఉంది. వరిలో అన్ని రకాల కలుపు మొక్కలకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ పెన్ఫ్లోర్ అనే మందును ఏ దశలో వాడుకోవాలి అని కనుక చూసుకున్నట్లయితే, వరిలో కలుపు మొక్కలు 3 నుంచి 5 ఆకులు ఉన్న దశలో అయితే దీన్ని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అవి కనుక చూసుకున్నట్లయితే వరిలో గడ్డి జాతి, తుంగ జాతి, వెడల్పాకు జాతి ఇటువంటి అన్ని రకాల కలుపు మొక్కలపై ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఏ దశలో వాడుకోవాలి అని కనుక చూసుకున్నట్లయితే, వరిలో కలుపు మొక్కలు 3 నుంచి 5 ఆకులు ఉన్న సమయంలో అయితే దీన్ని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పెన్ఫ్లోర్ అనే కలుపు మందును పిచికారీ చేసిన 3 నుంచి 7 రోజుల వ్యవధిలో తీవ్ర ఒత్తిడికి గురైన కలుపు మొక్కలలో అసాధారణ వృద్ధి లక్షణాలు గమనించవచ్చు. ఈ పెన్ఫ్లోర్ అనే మందును పిచికారీ చేసిన తర్వాత గడ్డి మరియు తుంగ జాతి కలుపులలో తలభాగం అనేది ముడతలు పడడం జరుగుతుంది. మరియు వెడల్పాకు కలుపు మొక్కలకు వచ్చేసి మాడిపోవడం అనేది జరుగుతుంది. ఈ పెన్ఫ్లోర్ అనే మందును స్ప్రే చేసిన వెంటనే వర్షం పడినా కానీ పనిచేస్తుంది. ఈ పెన్ఫ్లోర్ అనే కలుపు మందు వరికి కలుపుకు మధ్య ఉన్న పోటీ ఉన్న కీలక సమయంలో పంటను కాపాడుతుంది. ఈ కలుపు మందును వాడిన తర్వాత మెల్లమెల్లగా ఆకులు పసుపు రంగులోకి మారిపోవడం జరుగుతుంది. పెన్ఫ్లోర్ అనే మందును వాడుకోవాల్సిన మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఎకరాకు 500 ml అయితే వాడుకోవాల్సి ఉంటుంది. దీన్ని పిచికారీ చేసే ముందు వరి పొలంలో వచ్చేసి నీళ్లు లేకుండా పూర్తిగా తీసేయవలసి ఉంటుంది. మొక్కలు పైన ఆకులు కనబడే విధంగా ఉన్నప్పుడు దీన్ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని స్ప్రే చేసుకోవాల్సిన మోతాదు ఎకరానికి 500 ml. ఆకులు పూర్తిగా తడిచే విధంగా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. స్ప్రే చేసిన చోట మళ్ళీ స్ప్రే చేయరాదు. ఈ పెన్ఫ్లోర్ అనే కలుపు మందును ఎకరానికి 500 ml స్ప్రే చేసుకోవాలి. ఈ 500 mlను 150 నుంచి 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పెన్ఫ్లోర్ అనే మందును పిచికారీ చేసిన 1 నుండి 3 రోజుల వ్యవధిలో వరి మడులలో అయితే నీళ్లు నింపుకోవాలి. ఒకవేళ దీన్ని స్ప్రే చేసిన తర్వాత వెంటనే వర్షం పడినా కానీ ఫలితం అనేది ఉంటుంది. ఇది పిచికారీ చేసిన 7 నుంచి 10 రోజుల వ్యవధిలో మన వరి పొలానికి అయితే నత్రజని ఎరువులను అయితే అందించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వరిలో అన్ని రకాల కలుపు నివారణ జరిగి తుంగ జాతి, గడ్డి జాతి, వెడల్పాకు జాతి అన్ని రకాల కలుపు నివారణ జరిగి వరిలో అధిక దిగుబడి శాతం అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.